మాటల్లో చెప్పేది కాదు నిజమైన ప్రేమ. ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఆ ప్రాణాన్ని అడ్డం పెట్టి కాపాడేదే నిజమైన ప్రేమ. ఒక చిలుక పౌరం మధ్య జరిగిన ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ మీకోసం. ఒక అందమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై రాము అన్న ఒక అందమైన పచ్చటి రామచిలుక ఉండేది. రాము చాలా హుషారైంది. రోజంతా ఆటలు పాటలు పాడుతూ అందరూ నవ్విస్తూ ఉండేది. అదే చెట్టు అవతలి కొమ్మపై సీత అనే ఒక తెల్లటి పావురం ఉండేది. సీత చాలా ప్రశాంతంగా అందంగా ఉండేది. రాముకి సీత అంటే చాలా ఇష్టం. రోజు సీత కోసం తిని పంటూ తెచ్చి ఇచ్చేవాడు. కానీ సీత మాత్రం చాలా సిగ్గుపడుతూ సైలెంట్గా ఉండేది. ఒకరోజు ఆకాశం మొత్తం నల్లటి ముగ్గులతో కమ్మేసింది. ఒక్కసారిగా పెద్ద తుఫాను, ఈదురు గాలులు మొదలయ్యాయి. అడవిలోని పక్షులన్నీ భయంతో అటు ఇటు చెల్లాచెదురయ్యాయి. పెద్ద గాలివానకు సీత కూర్చున్న కొమ్మ విరిగిపోవడానికి సిద్ధమైంది. భయంతో సీత గట్టిగా అరిసింది. అది చూసిన రాము తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గాల్లోకి ఎగిరి సీతను గట్టిగా పట్టుకొని చెట్టు లోపల ఉన్న ఒక సురక్షితమైన తలలోకి తీసుకువెళ్ళాడు. ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. రాము తన రెక్కలను సీతకు అడ్డంగా పెట్టి చలి తగలకుండా కాపాడాడు. రాము చూపించిన ఆ ప్రేమ, ధైర్యం సీత మనసుని పిలుచుకున్నాయి. మరుసటి రోజు ఉదయం సూర్యుడు వచ్చాడు. వాతావరణం అంతా ప్రశాంతంగా మారింది. సీత మెల్లగా రాము వైపు చూసి థ్యాంక్ యూ చెప్తూ తన తలను రాము భుజానికి ఆనించింది. ఆనాటి నుంచి ఆ అడవిలో ఆ రామచిలుక పావురం ఎప్పుడు జంటగానే తిరిగేది. అలా ఒక చిలుక ఒక పావురం ఎల్లప్పుడూ కలిసి ఉండే అందమైన ప్రేమ పక్షులుగా మారిపోయాయి. ఈ స్టోరీ మీకు నచ్చిందా?